మొత్తానికి జనసేన అండ్ టీడీపీ కలిసి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఒక వేదిక పైన ఒక జంబో ప్యాక్ లాగా మొత్తం 118 స్థానాలకి సంబంధించినటువంటి అభ్యర్థులను అయితే వీళ్ళు ప్రకటించారు. అండ్ ఇకపోతే ఈ వేదిక పైన కేవలం 6 మాత్రమే ఉన్నారనమాట. అంటే టీడీపీకి చెందినటువంటి 3, అలాగే జనసేనకు చెందినటువంటి 3. టీడీపీకి చెందినటువంటి 3 ఎవరయ్యా అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, ఆఫ్కోర్స్, తర్వాత అచ్చెన్నాయుడు గారు, ఆ తర్వాత యనమల రామకృష్ణుడు గారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే నాగబాబు గారు అండ్ నాదెండ్ల మనోహర్ గారు, వాళ్ళ 3 ఉన్నారు. అండ్ జనసేన మాట్లాడుతూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాము. అలాగే మా పార్టీ 24 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలకి పోటీ చేస్తుంది అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇదంతా విన్న తర్వాత జనాలు ఎలా ట్రోల్ చేస్తున్నారు అంటే, ఏది 24 స్థానాలతో సీఎం అవుదామనే అని చెప్పేసి కొంతమంది, అండ్ తర్వాత సరిపోతాయా బాబు అని ఇంకొంతమంది, దీనికంటే ప్రజాశాంతి బెటర్ కదా అని ఇంకొంతమంది, రకరకాల వాదనలు అయితే వినపడుతున్నాయి. మరి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు 24 స్థానాల్లో పెద్దగా క్యాండిడేట్స్ కూడా నాకు అంటే ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన క్యాండిడేట్లే వీళ్ళు కూడా, వీళ్ళ సొంత క్యాండిడేట్లు అయితే కాదు. అంటే ఎవరూ సొంతంగా లేకున్నా కూడా ఎలా సీఎం అవుతారని కొంతమంది కామెంట్లు చేయగా, 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో రాజకీయాల్లో ఉంటూ 24 స్థానాల అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మొత్తానికైతే మాత్రం ఇక అసలు విషయానికి వస్తే ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. జనసేనకి సీట్లు ఇచ్చినా, జనసేన వాళ్ళు గెలిచినా గెలవకపోయినా నష్టమేం లేదు టీడీపీకి. టీడీపీ నిలబడ్డ అన్ని స్థానాల్లో గెలిస్తే మాత్రం జనసేనతో టీడీపీకి అసలు సంబంధం కూడా లేదు. అవును, ఎందుకంటే 118 - 24 తీసుకున్నా సరే వాళ్ళు అధికారంలోనే ఉంటారు. ఉంటారు అండ్ మిగతా 175 స్థానాలకు సంబంధించినటువంటి లిస్టు, ఇంకొంతమంది లిస్టు ఇంకా రావాలి. అండ్ ఇందులోనూ చాలా వరకు మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలామంది ఆశావాహులకు టికెట్ రాలేదు, కొంతమంది నాకు అనుకున్న వాళ్ళకి రాలేదు. అయితే ఎలాగైతే ఇక్కడ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మిగతా వాళ్ళకి న్యాయం చేయాలని అనుకున్నారో, సేమ్ అలాగే అక్కడ కూడా కొద్దో గొప్ప న్యాయం చేస్తారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎంతవరకు ముందుకెళ్తారనేది చూద్దాం. ఏదేమైనప్పటికీ జనసేన పార్టీ లిస్టుని కానీ, జనసేన పార్టీని కానీ, వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాలు కానీ, వాళ్ళ ఎజెండా కానీ, వాళ్ళ నాయకుడిని కానీ, వాళ్ళ జెండాని కానీ ఎవరు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదని మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్.